ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండగాడు, హౌలగాడు, పాగంగాడు, దేడి దివానగాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చంద్ర కొడుకును ఈ బల్కసుమని ఇంతమంది చెప్పినా వాడు చెప్పు తీసుకొని చూపిస్తామన్నాడు. అరే నా కొడుక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడుక. ఎవరనుకున్నావు దొంగ నా కొడుక, చెప్పు తీసుకొని పంతావు నా కొడుక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపడం బిడ్డ, మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం. నా కొడుక బల్కసుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావో నా కొడుక. రా చూసుకుందాం నా కొడుక. ఏడుకొస్తావు? అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తావా? రా కొడుక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడుక. చెప్పు తీసుకొని మూతి పనులు వదలుతాం నా కొడుక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడుక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు? అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేస్తాం నా కొడుక. నీ గురించి ద్వారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను తోసినావు తెలంగాణ ఉద్యమంలో, నీ కథ తెలియదా నా కొడుక? ఈ రోజు బలిపెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు. చెప్పు తీసుకొని కొట్టాం నా కొడుక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి మాట్లాడితే, అరే ఓ బల్క సుమాన్, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి మీద చెప్పు చూపిస్తున్నావు కదా. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాలలో ఏ రోజైనా నిరుద్యోగుల సమస్యల మీద గాని, దళితుల సమస్యల మీద గాని, బలహీన వర్గాల సమస్యలు గాని, నీతో పాటు అనేక మంది జీవితాలు త్యాగం చేసినటువంటి ఉద్యమకారుల గురించి గాని పట్టించుకున్నవరా? లుచ్చన కొరక అడుగుతున్నా. సిగ్గు లేదు, శరం లేదు, నీతి లేదు, బేకూఫ్ గారి, బేకారు గారి అనేటువంటి పదాలు నేర్పింది నీ నాయకుడు. 420 గాళ్ళు, లఫంగా గాళ్ళు, బాడకావులు, బద్మాషులు అనేటువంటి నికృష్టమైన భాషను తీసుకొచ్చిందే నీ నాయకుడు రా వెధవ. అలాంటి సంస్కారం లేనటువంటి కుసంస్కారాలు ఇవాళ మా నాయకుడి మీద చెప్పు చూపెడతా ఉన్నారు. మీరు ఈ 9 ఏండ్లలో చేసిన తప్పులకు రోజుకో చెప్పుతో కొట్టినా మీకు బుద్ధి రాదు. మీరు తిట్టిన తిట్లకు, మీరు చేసిన తప్పులకు 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ చెప్పులతో మీ చెంపలు వాయించినా కూడా మీకు సిగ్గులజ్జ రాదని తెలిసిపోయింది. ఇంకా ప్రతిపక్షమని గౌరవించడము, ప్రజాస్వామ్యమని గౌరవించడం అని అంత మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నాం మేము. ఎందుకంటే అయ్యో రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, దాన్ని గౌరవించాలి, ప్రతిపక్షాలకు కూడా మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు తెగబడితే ఇంకింతకంటే నీచం ఏమైనా ఉన్నదా? ఇలా నేను అంటున్న ప్రజలకు ఒక పిలుపునిస్తున్నా. ఇలాంటి దద్దమ్మల వల్ల, ఇలాంటి పనికిరాని చెత్తగాళ్ల వల్ల తెలంగాణ సమాజానికి ఏం ఒరిగాడు. ప్రత్యేకించి నేను చెప్తున్నా, దాదాపు లక్షల కోట్లు, అది రేపు తెలుస్తుంది, అవినీతి తెలుస్తుంది, ఒక్కొక్కరిని సంగతి తేలుస్తుంది, మొత్తం ప్రభుత్వం కూడా తేలుస్తుంది. అంటే రెచ్చగొట్టడం ద్వారా, లేకపోతే ఇలాంటి బూతులు మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్నో, కాంగ్రెస్ పార్టీ నాయకులను అబాస్పేలు చేయాలని చూస్తే ప్రజలు సహించరు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహించరు. ఇంకా మీకు రాజకీయంగా బొంద చెప్తే ఏం మిగిలింది మీకు బొంద? ఇంకా దోచుకున్న జాలకి ఇంకా రెచ్చగొట్టి ఇవాళ ప్రజల్ని మళ్లీ విడగొట్టే ఒక వైరుధ్యాలు పెంచే చర్చ చేస్తున్నారా? అందుకనే మిమ్మల్ని గౌరవించాలంటే భవిష్యత్తులో మీరు గౌరవంగా ఉంటే మంచిది, లేకపోతే ప్రతి ఒక్కరికి తగిన శాస్తి తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏదైతే బాల్కసుమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అనరాని భాషలో చెప్పుల గురించి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. దీంతో పాటు తప్పకుండా నీకు చిత్తశుద్ధి, నీకు శుద్ధి జరుగుతుంది. దీనికి ఎక్కడికి పెట్టావు, నువ్వు ఎక్కడ తిన్నా కూడా నిన్ను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తారు, ఏ రకమైన సందేహం లేదు. రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం. మా జిల్లాలకి రావాలి, జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు శాస్తి జరుగుతుంది. నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం. నువ్వు చేసిన రీలు, రాసలు అన్నీ ఉన్నాయి, అవన్నీ బయట తీసుకొస్తాం. నీ బతుకు మొత్తం బదాలిస్తాం. శాస్తి దీనికి అనుకుంటానేమో నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి మా జిల్లా పెద్ద అయితే కూర్చొని ఇక దీనికి శాస్తి ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.